నేను హత్తుకోవాలయ్యా, నీ కౌగిలిలో నేను ఉండాలయ్యా, ఆ బహుమానాలు నేను పొందుకోవాలయ్యా. శాశ్వతమైన బహుమానం నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, తరతరాలకి నా దేవుడు శాశ్వతమైన బహుమానాన్ని ఇవ్వాలని ఈరోజు కోరుకుంటూ ఉన్నారు. అయితే ఈ పందుపు రంగంలో నువ్వు ఓడిపోకూడదు. గురి ఎత్తుకే పరిగెత్తాలి. నీ గురి ఎవరు? నీ గురి ఎవరు? యేసయ్యే నా గురి, యేసయ్యే నా గురి. గురి ఎత్తుకే నేను పరిగెడుతున్నాను. ఆగిపోను, సాగిపోతున్నా, ఆగిపోను, సాగిపోతున్నా, ఆగిపోను, సాగిపోతున్నా. చప్పట్లు కొట్టి ఆగిపోను, సాగిపోతున్నా, 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 సాగిపోతున్నా. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివర శ్వాస వరకు ఈ పోరాటం వాగదు. సాగిపోచున్నాను సిలువను మోసుకొని. అందరూ పాడదాం. నా గమ్యస్థానానికి పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం, చివర శ్వాస వరకు ఈ పోరాటం వాగదు. సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి. నా యేసుతో కలిసి పోరాడుతున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. అందరూ నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను. అందరూ ఆగిపోను నేను, సాగిపోచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం. నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానాలే అయినా, ఆవేదనలే అయినా, నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానాలే అయినా, ఆవేదనలే అయినా, నా యేసు కృప నుండి దూరపరచలేరని, నా యేసు కృప నుండి దూరపరచలేరని. ఆగిపోను నేను, సాగిపోచున్నా. సాగిపోచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివర శ్వాస వరకు ఈ పోరాటం వాగదు. సాగిపోచున్నాను సిలువను మోసుకొని. అందరూ నా గమ్యస్థానాన్ని. ఏది నీ గమ్యస్థానం? ఆగిపోను నేను, సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమందు. ఆ సింహాసనం నా గమ్యస్థానం, ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపోను నేను, ఆయన సింహాసనం ఎదుట సాగిపో. నా పిల్లలారా, ఆయన సంఘానికి వచ్చిన భక్తులారా, నా ప్రజలారా,
ఆగిపోవద్దు. ఆయన సింహాసనముకు సాగిపో, సాగిపో. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను. అక్షయమైన కిరీటం చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, శాశ్వతమైన బహుమానం, శాశ్వతమైన బహుమానం, సంపూర్ణమైన బహుమానం, గొప్ప బహుమానం, అక్షయమైన బహుమానం ఈ రోజు నా దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆగిపోవద్దు, సాగిపో. యేసయ్యతో సాగిపో. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. అమ్మా, ఆగిపోవద్దమ్మా. అయ్యా, నువ్వు అక్కడే ఆగిపోవద్దు. ఆయన సిలువను మోసుకొని సాగిపోవాలి. గురి ఎత్తుకే సాగిపోవాలి. గురి ఎత్తుకే సాగిపోవాలి. ఎవరు నీ గురి? ఆయన సింహాసనమే నా గురి. ఆయన సింహాసనమే నా గురి. ఆయన సింహాసనం ఎదుట నేను ఉండాలి. అలాగే ఆకాశం వైపు చేతులెత్తి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకో. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా అనే కొందనాలు, జీవాధిపత్యానికి స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తానికి స్తోత్రాలు. శాలేము రాజ్యానికి స్తోత్రములు తండ్రి. మా గనుడివి, మహోన్నతుడివి నాయన. ప్రేమ కలిగిన వాడివి, కనికరము కలిగిన దేవుడివి, కృపా కనికరము కలిగిన దేవుడివి నాయన. నీకు స్తోత్రములు తండ్రి. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలుగుతాం ప్రభా. ఎంతకాలము శుతించిన నీ రుణాన్ని మేము తీర్చలేము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీ కొందరాలు ఇవాళ నీ సన్నిధిలో మాతోను నువ్వు చెవిటిగా మాట్లాడున్న ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. మీ సేవకుల్ని నిలబెట్టి ప్రభా, ఒక్కొక్కరితోను ప్రభా తేట తెల్లగాను మాట్లాడున్నావు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీ కొందనాలు అయ్యా. నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఎన్న వాక్యాన్ని వదిలిపెట్టుకున్న వారంగా కాకుండా ప్రభా అయ్యా, నీ బిడలుగా నీ అచ్చమైన కిరీటాన్ని పొందుకుని ఆత్మను కలిగిస్తాయండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నీతో నడవాలంటే అయ్యా నీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఆనోకు నడిచినట్లుగా మేము నడవటానికి నాయనా మాకు సహాయమును దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా గమ్యానికి మేము చేరాలంటే ప్రభువా అయ్యా నిన్ను అట్టుకుని మేము నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీ కొందనాలు అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని అన్నారు ప్రభా. ఎవరు వదిలేసుకోవద్దు, ఎవరు వెనకడిగైపోకుండా ప్రభా నీ గమ్యానికి చేర్చబడే ఆత్మను కలిగిస్తాయండి తండ్రి. నీకు స్తోత్రాలు. రూతు వలె ప్రభా అయ్యా నీ మందిరములను నీ దయాకిరీటాన్ని ధరింపచేసుకున్న వాళ్ళుగా మీరు కార్యాన్ని చేయండి. గొప్ప సోపండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా నువ్వు ఎంతైనా పరిశుద్ధుడివి, ప్రేమాస్వరూపుడివి నా తండ్రి. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నీ వాక్యాన్ని అన్నారు ప్రభా. వాక్యాసారంగా జీవించే ఆత్మను, వాక్యానికి లోపడే ఆత్మను మీరు కలిగిస్తాయండి తండ్రి. ఎవరు విడిచిపెట్టగా అనుసరించి ఏ కిరీటము కావాలని ఆశిస్తున్నారు ఆ గమ్యానికి చేర్చబడే కిరీటాన్ని పొందుకునే ఆత్మ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీ కొందనాలు అయా. వచ్చిన శ్వాసలు బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అయా నీ కొందనములు అది చేతు పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు మీరు దినమున మీరు ఆశీర్వదించండి ప్రభు. నీకు స్తోత్రములు. అభివృద్ధి పరచండి తండ్రి. అనేకమైన రకరకాల పనులు చేస్తున్నారు ఆ బిడ్డలను కూడా మీరు దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయా వచ్చిన బిడ్డలు ఎవరైనా బలహీనతగా ఉంటే నువ్వు ముట్టండి, బాగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి బలహీనతన యేసు నామములో
తరుము కొట్టండి తండ్రి నీకు వందనాలు. శరీరంలో కీ జరిగించుకొని విడుదల కలిగిస్తాయండి తండ్రి నీకు స్తోత్రాలు. పది బిడ్డను ముట్టండి, చిన్నల మొదలుకొని పెద్దల వరకు పోవా అయ్యా. నీ గాయపడ్డ అస్తం చేత మీరు స్వచ్ఛపరుస్తండి తండ్రి నీకు వందనాలు. నీ రెక్కల సాటి మీరు భద్రపరుస్తండి కుప్పి సోపండి తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే నిలబడి చెప్తున్న సేవకులు కూడా ఇంకా ఆరోగ్యాన్ని కృప అభిషేకాన్ని మీరు దయచేయండి. బలపరిచి పరిశుద్ధపరుస్తండి తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే నాయనానికి స్తోత్రాలు. మా విశ్వాసుల్ని మమ్మల్ని సేవకుల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక క్షణం అలా కూర్చుందాం. అలాగే ఎక్కడ వారు అక్కడే ఒక క్షణం కూర్చుందాం. కొన్ని మాటలు చెప్పాలి.